2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్కు వెంటనే మాట మార్చింది మళ్ళీ సర్కారు. ఒక్క రోజులోనే, ఒక గంటలోనే మార్చి ఆ 400 ఎకరాలు కాకుండా మళ్ళీ ఇది చూడు 1600 ఏంది సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా కలుపుకుంటాడు. అదే సెంట్రల్ యూనివర్సిటీ భూములను మీరు ఎట్లా కలుపుకుంటారు అంటే అది వాళ్ళ ఇష్టం. 1600 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని మీరెందుకు కలుపుకుంటారు? సెంట్రల్ యూనివర్సిటీకి భూమి ఉన్నది, ఉండని రేపు పొద్దుగాల ఇంకా అనేకమైనటువంటి విద్యాలయాలు వస్తే అక్కడ కట్టుకోవడానికి ఉపయోగం ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీలో కడతారు. వాళ్ళ ఉస్మాన్ యూనివర్సిటీకి అన్ని 100 ఎకరాల భూమి ఉంది కాబట్టి ఎన్ఐఎన్ వచ్చింది, లేకపోతే ఇఫ్లు వచ్చింది, లేకపోతే ఇంకా విదేశాలకు సంబంధించిన సెంటర్లు వచ్చినాయి. ఆ భూములు ఉన్నాయి కాబట్టి కట్టగలిగిరు అక్కడ. మీరు అప్పుడే తక్కువ భూమి ఇస్తే మళ్ళీ కొత్త వచ్చేటువంటి వాటికి ఒక 50-60 ఏళ్ళ తర్వాత భవిష్యత్తులో వచ్చేటి మీరు ఊహించలేకపోతున్నారు కదా. ఈ విషయంలో కూడా వెంటనే అలా ఎకో పార్క్ చేస్తాం, సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్కులు వెంటనే ఆయన లండను, ఈయన టర్కీ, ఈయన ఇస్తాంబుల్, ఆయన ఇంకేదో చెప్తారు. వీళ్ళు మళ్ళీ న్యూయార్క్, సింగపూరు, కొరియా, సియోల్ అని చెప్పేస్తుంటారు. అంటే అరే ఉన్నదాన్ని ఉంచక దాన్ని తీసేసి మళ్ళీ వీళ్ళు ఏదో సిరియాలో చేస్తారట, ఏదో న్యూయార్క్ చేస్తారట, నైట్ సఫారీ చేస్తారట, ఒకటి మళ్ళీ వెంటనే ఒక గ్రాఫిక్స్ తీసేస్తారు, పెట్టేస్తారు, అయిపోతుంది. ఒక్కరోజు కూడా కాలేదు కదా. ఆ భూములు మాయే అని మీరు ఆ స్టాండ్ మీద ఉండురి. ఆ 400 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానిది అనేటువంటి స్టాండ్ మీద ఉండనియండి. మళ్ళీ అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావనేటువంటి దానిపైన కట్టుబడి ఉండాలి. లేకపోతే మీరు మాట మార్చినటువంటి వాళ్ళెత్తారు. కాంగ్రెస్ అదే మాట మీద ఉండాలి. ఎస్, అక్కడ ప్రభుత్వ భూమి అనేటువంటి దాన్ని క్లెయిమ్ చేయండి. చాలా బల్లగుద్ది చెప్పారు కదా, అదే మాట మీద నిలబడాలి వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు. ఇది ప్రభుత్వ భూమే, మీరు వేలం వేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు దాకా కొట్లాడి వాటిని తీసుకురండి. ఇది ప్రభుత్వ భూమి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదని మీరు ఇవాళ సుప్రీంకోర్టులో మళ్ళీ కేసేయండి. వేసి ఇది ప్రభుత్వ భూమే, మేము ఇవాళ అమ్మము, ఇక్కడ పర్యావరణము అభయారణ్యాన్ని మేము తీసుకొస్తాము, 400 ఎకరాల్లో మేము చెట్లే పెంచుతాము అని ఒక మాట చెప్పండి. అవసరమైతే చాలా ఆ గాలి నుంచి గాలి వస్తుంది కాబట్టి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి చెట్లను పెంచండి. కొన్ని వందల ఆయుర్వేదాలకు సంబంధించినటువంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్లను పెంచేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఆ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ మాట మీద నిక్కచ్చిగా నిలబడి ఉండాలి. 5 ఏళ్ల దాకా అట్లనే కొట్లాడాలి. మళ్ళీ ఎన్నికలు కూడా అదే మాటతోటి మీరు వెళ్ళాలి. అదే మాట మీద మీరు ప్రభుత్వ భూమి కాదని సుప్రీంకోర్టు చెప్పలేదు. మీరు అక్కడ చెట్లు కొట్టొద్దనే చెప్పింది. చెట్లు అనేటువంటిది పర్యావరణం అనేటువంటిది మాట చెప్పింది. మళ్ళా కొందరు కాళేశ్వరం కట్టలేదా, చంద్రబాబు నాయుడులో హైటెక్ సిటీ కట్టలేదా, అందరు తప్పే చేసిండ్రు. కొన్ని అభివృద్ధి పనుల కోసం కట్టాల్సినటువంటివి ఉంటాయి. కానీ అభివృద్ధి పనుల పేరు మీద సిటీలో అసలు లంగ్ స్పేస్ లేకుండా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే కబ్జాలు అవుతున్నాయి పార్కులన్నీ కూడా. పార్కులు ఉండాల్సింది, ఆట స్థలాలు ఉండాలి. లేకపోతే మనుషులు పిచ్చోళ్ళు అయిపోతారు. 24 గంటలు పనిచేసేటోళ్ళే కాదు, పిల్లల కోసం, పెద్దల కోసం, రిటైర్ అయినటువంటి వాళ్ళ కోసం అన్నీ ఉండాల్సిందే, అన్ని వస్తువులు ఉండాలి. మనుషులు బతకాలంటే ఏదో 100 అంతస్తుల బంగ్లా కట్టేయగానే అయిపోదు. మనుషులకు అన్ని అక్కర ఉండాలి. నిలువుగా పెరగడం ఒకటే కాదు, అభివృద్ధి అంటే నిలువుగా పెరగడం ఒకటే కాదు, పర్యావరణ అనుకూలమైనటువంటి జీవన విధానం మనది. దాన్ని విస్మరిస్తే అది వినాశనం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.